ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం తెరవండి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం నుంచి నేనే చదువుతున్నాను. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. అతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపివేశెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలో అతని పేరు పొంది ఆ 30 మందిలో ఘనుడాయెను. మరియు మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు అతనిని అతని సభికులలో ఒకనిగా నియమించెను. దావీదు దగ్గర చాలామంది అనుచరులు ఉన్నట్లు మనకు తెలుసు. వాళ్ళందరి గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 30 మంది అంటే అందరిలో కూడా ఒక 400 మంది ఆయన వెనకాల ఒక సైన్యం. ఫస్ట్ అదుల్లాము గుహలో ఉండగా 400 మంది. ఆ తరువాత నేను మీతో చెప్పాను 1000 మంది, ఆ తరువాత 1,00,000 మంది, ఆ తర్వాత 2 లక్షల వరకు రాజు అయిన తర్వాత ఆయన సైన్యాన్ని సమకూర్చుకున్నట్లుగా మనకు తెలుసు. అయితే మొదట వచ్చినటువంటి 30 మంది యోధులు అన్నమాట. ఆ 30 మంది పేర్లు కూడా మీకు ఇక్కడే దొరుకుతుంది. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం స్టార్టింగ్ చూడండి. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన ఆషాయేలు అనే దగ్గర స్టార్ట్ అయింది మీకు. ఇప్పుడు అవన్నీ చదవలేము మనం, చాలా పేర్లు ఉన్నాయి, 30 పేర్లు చదవాలి. వాళ్ళల్లో ఊరియా కూడా ఉంటాడు. వీళ్ళందరూ కూడా మొత్తం 37 మంది అక్కడ మనకి లిస్ట్ కనిపిస్తుంది. వీళ్ళల్లో ఒకడే బెనాయా. ఇక్కడ ఈ 37 మందిలో కూడా మరలా ముగ్గురు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఆ ముగ్గురు ఎవరంటే నిన్నటి దినాన మీకు నేను షిమి గురించి చెప్పాను కదా. వాళ్ళల్లో షిమిని చంపేస్తాను అని చెప్తారు ఇద్దరు, యోవాబు అభిషై. వాళ్ళిద్దరూ ఈ థర్డ్ పర్సన్ మన బెనాయా. వీళ్ళ ముగ్గురులో కూడా చాలా ప్రముఖుడు ఈ యొక్క బెనాయా. ఈ బెనాయా అనేటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే దావీదు యొక్క అనుచరులలో ప్రాముఖ్యమైన 30 మందిలో వారిలో ఇంకా ప్రాముఖ్యమైన ముగ్గురులో ఈయన యొక్క ప్లేస్ ఏంటి, ఈయన దేవుడు ఎలా హెచ్చించాడు, ఎందుకు ఈయన గురించి కొన్ని మాటలు, చాలా మాటలు రాసున్నాయి కదా ఆయన గురించి, ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన ఏం చేశాడు, అసలు ఏం చేయడం ద్వారా ఈయన ప్రముఖుడయ్యాడు, దావీదు యొక్క సభికులలో ఒకడిగా ఎంచబడ్డాడంటే దావీదుకి పర్సనల్ అసిస్టెంట్గా కూడా ఈయన తర్వాత కేవలం దావీదు అంగరక్షకుడుగా లేదంటే సభికులలో ఒకడుగా పర్సనల్ అసిస్టెంట్గా ఈయన బెనాయా ఉన్నాడు. కాబట్టి ఈయన ఎవరు, ఏ ఊరి వాడు ఈయన అనేటువంటి ఇంట్రడక్షన్ మనం ఇందాకే చదివాం 20వ వచనములో. కబ్సెయేలు ఊరివాడే క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా. ఒక పరాక్రమశాలికి ఒక బిడ్డ పుట్టాడంట. ఆ బిడ్డ పేరేమో యెహోయాదా అంట. ఆ యెహోయాదా అనే వానికి ఒక బిడ్డ పుట్టాడంట. ఆ బిడ్డ పేరు బెనాయా. అంటే తాత, తర్వాత తండ్రి, తర్వాత కుమారుడు. 3 జనరేషన్స్ ఇక్కడ రాశారు. కానీ మొదటి జనరేషన్లో ఉన్న తాతగారి పేరు రాయలేదు. తాతగారి పేరు రాయకుండా ఆయన యొక్క గుణలక్షణాన్ని రాశారు అక్కడ. ఆయన ఎట్టివాడంటే పరాక్రమశాలి, గొప్ప పరాక్రమశాలికి పుట్టాడు ఒక ఆయన. ఆయన పేరు యెహోయాదా. ఆయన ఎవరంటే యాజకుడు అని రాయబడి ఉంది ఇక్కడ. ఆ యాజకుడికి పుట్టాడు ఇంకొక ఆయన. ఆయన ఎవరంటే బెనాయా. ఈ బెనాయా ఎటువంటి వాడు, యాజకుడా అంటే కాదంటండి. ఎలాంటి వాడు ఈయన అంటే, ఈయనంటే ఒకసారి ఘనత నొందిన వాడంటే ఈయన ఒకసారి ఏం చేశాడంటే మోయాబీయుల సంబంధులకు 2 శూరులను హతము చేశాడంటే ఈయన. తర్వాత ఒక మంచు కాలంలో ఒక సింహం దగ్గరికి వెళ్ళి, సింహం ఈయన దగ్గరికి రాలేదు, ఈయనే సింహం దగ్గరికి వెళ్ళి బావిలో ఉన్నటువంటి సింహం దగ్గరికి వెళ్ళి ఆ సింహాన్ని చీల్చి చంపేశాడంట. ఇంకా ముందుకు వెళితే ఒక ఐగుప్తీయుడు ఉన్నాడంట. ఆ ఐగుప్తీయుడు చాలా హైట్, ఇంచుమించు 9 అడుగుల ఎత్తున్నటువంటి వాడి చేతిలో ఒక ఈటె ఉందంట, చాలా పెద్ద ఈటె. కానీ బెనాయా చేతిలో ఏ విధమైన ఆయుధం లేకపోయినా ఆయన్ని కూడా ఏమీ కాకుండా చంపేశాడంట. ఈ యొక్క పరాక్రమ క్రియలు బెనాయా గురించి రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు. చాలా సందర్భాల్లో ఈయన ఎక్కడో అడవులలో ఒక సింహాన్ని చంపితే ఎవరు చూశారు,
దాన్ని ఎవరు రికార్డ్ చేశారు? ఏమన్నా గిన్నిస్ బుక్లో ఎక్కిందా? లేకపోతే ఆ రోజు TV9 ఉందా, TV6 ఉందా, TV5 ఉందా? ఏమీ లేదు కదండి. ఈయన ఎక్కడో అడవిల్లోనికి వెళ్ళి ఒక దినాన మంచు కాలం, ఎవరు బయట లేరు, కానీ సింహం కూడా దాక్కుంది. మంచు కాలం కాబట్టి ఎక్కడ దాక్కుంది అంటే ఒక నూతిలో దాక్కుంది, అది బావిలో దాక్కుంది. అక్కడికి వెళ్ళి దాన్ని చంపేసి బయటకు వచ్చాడు ఈయన. తరువాత మోయాబీయులు 2 శూరుల్ని కూడా చంపేశాడు ఈయన. ఈయన గురించి ఈ వివరాలే ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఈ బెనాయా దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు బెనాయా గురించి ఈ విధముగా రాయించారు? యెహోయాదా కుమారుడు అంటే సరిపోతుంది కదా, తాతగారి పేరు కూడా ఎందుకు రాయించారంటే తాతగారు పరాక్రమశాలి కాబట్టి మన మనవడు కూడా పరాక్రమశాలిగా అయ్యాడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. పితరులు వాళ్ళు చేసినటువంటివి పిల్లల మీదకి ఎలా వస్తాయి? అనేక సార్లు ఈ కర్సెస్ అన్నీ కూడా నేను బ్రేక్ చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు. తాత చాలా త్రాగుబోతు అయితే తండ్రి చాలా నీతిమంతుడుగా ఉంటాడు. మళ్ళీ ఆయన అస్సలు త్రాగడు, తిరగడు, మంచివాడై ఉంటాడు. అంటే అటువంటి వాడికి ఇంత మంచి కొడుకు ఎలా పుట్టాడు అనుకుంటారు మీరు చాలా సందర్భాలు. తరువాత మనములు వస్తారు, ఆ తాతగారిలాగే తాగుతున్నాడండి వీడు అంటూ ఉంటారు. మీరు చాలా చోట్ల చూస్తూ ఉంటారు. అంటే పరాక్రమశాలికి పుట్టినటువంటి వాడు పరాక్రమశాలి అవ్వలేదు కానీ యాజకుడు అయ్యాడు. యాజకుడికి పుట్టినవాడు యాజకుడు అవ్వలేదు కానీ పరాక్రమశాలి అయ్యాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. అయితే ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ కొన్ని సందర్భాల్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు, అవును ప్రభువా నిజమే, అయ్యో వాళ్ళ తాతగారికి 2 భార్యలు ఉండేవారట, ఈ మనవడు కూడా 2 చేసుకున్నాడు అంటూ ఉంటారు. తాతగారు వారసత్వం వచ్చింది వీడికి అంటూ ఉంటారు. ఇవన్నీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఆ బంధకాలే మనకి త్రెంచబడాలి. మీరు యేసన్న గారి యొక్క సాక్ష్యాన్ని వినుంటారు. యేసన్న గారు అంటే అందరికీ తెలుస్తుంది కదా, హోసన్నా మినిస్ట్రీస్. యేసన్న గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు. యేసన్న గారి సాక్ష్యం మీరు అందరూ వినే ఉంటారు, యూట్యూబ్లో కూడా ఉంది అది. ఆయనకి తాతగారు ఉన్నారు, ఆయన పేరు పోతురాజు అని చెప్పి ఆయన సాక్ష్యంలో చెప్పారు. ఆయన బలులిస్తూ ఉండేవారు, మేక పీక కొరికి ఆయన రక్తాన్ని తాగి బలిస్తూ ఉండేటువంటి భయంకరమైన విగ్రహారాధికుల కుటుంబం మాది అని చెప్పాడు ఆయన. ఆయన తర్వాత ఆయన కుమారుడు పుట్టాడు. ఆయన చాలా సాధు జంతువు, ఆయన ఏమీ చేయలేదు కానీ ఆయన ఒక రైస్ మిల్ ఓనర్. ఆయన మంచిగానే ఉన్నారు. ఆ తరువాత జనరేషన్లో పుట్టినటువంటి ఆ కుమారుడికి పుట్టిన పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. కారణం, ఏదైతే ఆయన బలులు ఇచ్చారో ఆ యొక్క దేవత అవ్వచ్చు, దయ్యం అవ్వచ్చు, ఎవరైతే వీళ్ళు పూజించారో అవన్నీ కూడా పిల్లలందరూ చనిపోతూ ఉన్నప్పుడు మన యేసన్న గారు పుట్టడం జరిగింది. మిషనరీ హాస్పిటల్లో పుట్టిన కారణంగా యేసన్న గారిని అక్కడ ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తల్లి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి పుట్టిన బిడ్డని ఇలా చూపించినప్పుడు ఈయన పేరు యేసన్న అని పేరు పెట్టారంట ఆయన. అయితే పేరైతే పెట్టారు కానీ వీళ్ళు ఏమీ రక్షణ పొందుకోలేదు, మారు మనసు పొందుకోలేదు, బాప్తిస్మాలు పొందుకోలేదు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఈయనకి చాలా మైండ్ అంతా పాడైపోయి ఒక పిచ్చివాడు తిరిగినట్లుగా, ఒక మైండ్లెస్ వాడు తిరిగినట్లుగా, ఒక హైపర్ యాక్టివ్ పిల్లవాడు తిరిగినట్లుగా అలా వీధులలో బడి తిరుగుతూ అనేకమైన గొడవలు తెస్తూ అసలు ఇంట్లో నుంచి పారిపోతూ ఆ దయ్యము ఆ అబ్బాయిని ఎలా ఈడ్చుకుని పోయిందో, అలాగే అతను ఏదైతే రక్తం త్రాగాడో వాళ్ళ తాత, అదే రక్తము ఆయన నోట్లో నుంచి కక్కుతూ ఎలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు దేవుడు యేసన్న గారిని దర్శించారో మనము చూస్తే తాతల దగ్గర జరిగింది ఇంకా అది వస్తూనే ఉంటుంది అనే చిన్న సాదృశ్యం మీకు చూపించడానికి, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులనే చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ మనము బెనాయా స్టోరీ చూసినప్పుడు కూడా పరాక్రమశాలి అయినటువంటి తాతగారి యొక్క లక్షణం మరలా ఈ పరాక్రమశాలికి వచ్చి ఈయన ఎవరు ఏం చేయట్లేదండి. ఈయన బేసికల్గా ఆయన బుద్ధే పరాక్రమం గల బుద్ధి కాబట్టి వెళుతున్నాడు. 2 మోయాబీయులు ఎదురుగా వచ్చారు. వాళ్ళు ఇజ్రాయేలీలు కారు, దీంట్లో ఉన్నవాళ్ళు కారు, వాళ్ళు వీళ్ళకి శత్రువులుగా ఉన్నారు ఆ దినాలలో. కాబట్టి వాళ్ళిద్దరిని ఎంత బలవంతులైనా చంపేశాడు అని రికార్డెడ్గా ఉంది ఇక్కడ. ఇంకా ముందుకు పోతే ఇంకా బలం ఎటువంటిదంటే, ఇంకా పరాక్రమం ఎలాంటిదంటే ఈ బెనాయా సింహాన్ని కూడా చీల్చేశాడు అని రాయబడి ఉంది. ఇంకా ఎలాంటి పరాక్రమవంతుడంటే ఐగుప్తీయుడిని కూడా చంపేశాడు అని రాయబడి ఉంది. ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా? తిమోతికి రాసిన పత్రిక ఒకసారి తెరవగలిగితే తెరవండి. మీరు పెన్ను, పేపరు, డైరీ పట్టుకోవాలని నేను కోరుకుంటాను ఎప్పుడు కూడా. తిమోతికి రాసిన 2వ పత్రిక 195వ పేజీ నా బైబిల్లో అయితే, మరి మీరు ఎటువంటి బైబిల్స్ వాడుతున్నారో తెలియదు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక పేజీ నెంబర్ 195, 1వ అధ్యాయము 5వ వచనం చివరిలో చదువుతున్నానండి నేను. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు,
ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకెలోను వసించెను. అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ మాటలు మాట్లాడుతున్నది పౌలు గారు. ఎవరి కొరకు మాట్లాడుతున్నారంటే తిమోతి కోసం. ఏమని మాట్లాడుతున్నారంటే, మొదట ఈ లక్షణం మీ అవ్వలో కనిపించిందయ్యా. ఆవిడ తరువాత అంటే ఆవిడ ఆవిడ తర్వాత ఆవిడ తల్లి అంటే ఆవిడ కాదు, సారీ, ఎవరు, మన తిమోతి గారికి అమ్మమ్మ, తర్వాత అమ్మ, తర్వాత తిమోతి, ఈ 3 జనరేషన్స్ని చెప్తున్నాడు ఎవరు, మన పౌలు. ఫస్ట్ ఆవిడ లోయి అనేటువంటి ఆవిడ అమ్మమ్మ పేరు, అది. తర్వాత యూనేకే అనే పేరు అమ్మ పేరు, తరువాత మన తిమోతి గారి పేరు రాయబడి ఉంది ఇక్కడ. అంటే పౌలు కూడా ఏం గమనించాడంటే, మొదట ఇంత తిమోతి చాలా యవనస్తుడండి. దేవుని సేవలోనికి వచ్చినప్పుడు చాలా యవ్వనస్తుడు, చాలా మంచివాడు, చాలా తన యవ్వనాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నవాడు, దేవుని సేవ చేసినవాడు, యవ్వన ప్రాయంలో వాడబడ్డాడు, చాలా విశ్వాస వీరుడు ఆయన విశ్వాసాన్ని చూసినప్పుడు పౌలు అంటున్నాడు, ఈ విశ్వాసము మొదట నీ అమ్మమ్మలో కనిపించింది నాకు. ఆవిడ చాలా ప్రేయర్ఫుల్, ఆవిడ చాలా విశ్వాస వీరురాలు, ఆవిడ చాలా ప్రేయర్, అసలు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తుందో నేను మీ అమ్మమ్మని చూశానయ్యా. తరువాత మీ మమ్మీని చూశాను నేను, ఆవిడ పేరు యునేకే, ఆవిడలో చాలా విశ్వాసం. ఈ యునేకే అనే ఆవిడ అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకుంది. యునేకే అనేటువంటి ఆవిడ విశ్వాసురాలే కానీ ఐగుప్తుని పెళ్లి చేసుకుంది. కానీ ఆవిడ ఆ ఇన్ఫ్లుయెన్స్ బిడ్డ మీద పడకుండా చాలా చక్కగా ఈ తిమోతిని తల్లి అమ్మమ్మ కలిపి చాలా చక్కగా పెంచారు. ఆ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం నీలో నేను చూస్తున్నాను అని పౌలు అంటాడు. న్యూ టెస్ట్మెంట్లో చూపిస్తున్నాను మీకు నేను ఇది. అనేక సందర్భాలలో ఈ బైబిల్ పరంగానే కాకుండా నేను నా సొంత ఎక్స్పీరియన్స్లో ఇటువంటివి చాలా చూశానండి. నేను చాలా చూశాను. ఎన్ని జనరేషన్స్ని చూస్తున్నప్పుడు నిజమే, ఏంటి ఇంకా కర్సు ఏలుబడి చేస్తుందా? ఎవడైతే నీతిమంతుడిగా పిలువబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడ్డాడో, బాప్తిస్మము నీటి ద్వారా మునిగి ఆ చచ్చిన స్థితిలో నుంచి మరలా లేపబడ్డారో, ఆ పాత రోత జీవితం పోదా అని ఆలోచించినప్పుడు మనకొకటి జ్ఞాపకం రావాలి, బ్లడ్. నీ రక్తాన్ని ఎవరు మార్చగలరు? పైన శరీరాన్ని మార్చుకుంటావేమో, ఒకవేళ రూపురేఖలు మార్చుకుంటావేమో, లేదంటే నా తండ్రి కటింగ్ ఇలా చేసుకునేవాడు జుట్టు అని నువ్వు చేసుకుంటావేమో. రక్తాన్ని ఎక్కడ మారుస్తారు మీరు? రక్తాన్ని మార్చలేరు కదా. డిఎన్ఏ ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నీకు ఏదైనా ఒక రోగం ఉంది అని అడగగానే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా, రక్తం మారిపోయింది అంటాడా ఆయన ఏమన్నా మీకు? అస్సలు ఉండదు అలా. మీ తాతగారికి ఏమైనా షుగర్ ఉందా? మీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా? మీ హిస్టరీలో ఎవరికైనా ఇటువంటి జబ్బులు ఉన్నాయా? బీపీ ఉందా అంటే ఉందండి, మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఉంది, నా చిన్నప్పటి నుంచి ఉందని చెప్తారు మీరు. అందుకే నీకు ఇంకా చిన్న ఏజ్లో వచ్చేసిందయ్యా, నీకు ట్యాబ్లెట్ పెట్టేస్తాను, ఈ రోజు నుంచి నువ్వు ఇంకా వాడడమే, ఆప్షన్ లేదు. కొన్ని అయితే నీ యొక్క మెంటల్ కండిషన్స్ ద్వారా, నీ వర్క్ ప్రెషర్ ద్వారా వస్తాయి, హెరిడిటరీ ద్వారా వచ్చింది, ఎవ్వరూ ఏం చేయలేరు అంటారు. బాల్డ్ హెడ్ వస్తూ ఉంటుంది, దాంట్లో ఎన్ని జుత్తు మొలిపించుకునేటువంటి మూలికలు వాడినా సరే ఎవరేం చేయలేరు. కారణం హెరిడిటరీ. ఆ బ్లడ్లో జీన్స్లో వచ్చిన దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. ఇక్కడ వింటున్నటువంటి మన అందరి జీవితాలలో కూడా అందరూ కూడా అనేక రకరకాల మనము గోత్రాల నుంచి, జాతుల నుంచి, కుటుంబాల నుంచి, వాటన్నిటి నుంచి, అన్ని కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళమే క్రీస్తునందున్నాం ఈరోజు. కానీ మరి మన పైనుంచి వచ్చినటువంటి ఆ కర్స్ ఎలాగా మనము బ్రేక్ చేయాలి? దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. అన్ని విషయాల కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ లక్షణాలు నా బిడ్డలలోనికి రానియకండి అయ్యా అని మనము ప్రార్థన చేసి అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మార్చడానికి సామర్థ్యము గలవాడు ఆయన రక్తము నీ బిడ్డలోనికి రావాలి, నీ రక్తంలోనికి రావాలి. మనం అనుదినము తీసుకునేటువంటి, అనుదినము కాకపోయినా నెలలో ఒక్కసారి తీసుకునే లార్డ్ సప్పర్ తీసుకునేటప్పుడు, దేవా పాత రోతవి లక్షణాలు ఏవి నాలోనికి రాకుండా ఖచ్చితంగా నాకు విడుదల చేయండి అనే ప్రార్థన మీరు తీసుకోవాలి. ఆ ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఏది చేసుకుంటావో అదే అక్కడ పొందుకుంటావు. లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్తున్నానని కాదు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, ఆలోచించండి, ఒకసారి గమనించుకోండి. చాలామంది సేవకులు అంటే మనకి ఇప్పుడు రకరకాల బోధలు వచ్చిన కారణంగా ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉన్నావో అవన్నీ కొట్టివేయబడ్డాయి, పాతదంతా గతించిపోయింది, సమస్తము నూతనమాయను, నీవు నూతన సృష్టిగా మారావు అని చెప్తుంటారు. నిజమే, నీకు మారింది హృదయం, నీకు మారింది మనసు, బ్లడ్ కాదు.
నీకు మారింది హృదయము, నీ డిఎన్ఏ కాదు. కాబట్టి ఆ బ్లడ్లో నుంచి హెరిడిటరీ ద్వారా వచ్చిన కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, వ్యభిచారము, చెత్త పనులు, చెడ్డ మాటలు, దొంగతనములు, అభిచారము, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మాట తీరు సమస్తము అలా క్యారీ అయి వచ్చేస్తాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో సగము వరకు అవన్నీ బ్రేక్ చేయబడతాయండి. ఎప్పుడైతే నీవు ఒక్కొక్క లక్షణం వరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో ఒక్కొక్క విడుదల నీవు పొందుకుంటావు ఖచ్చితంగా. ఇవన్నీ కూడా జరగకుండా క్రైస్తవ్యము చాలా వేదనలో, శోధనలో దొర్లుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మా కర్స్ ఎక్కడుందో, అంటే ఆ శాపాలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావు. ఎక్కడ మేము ఆ బాండేజెస్ బ్రేక్ చేయాలో అర్థం కావు. దీనికోసం నిజంగానే కృపావరాలు కలిగిన సేవకులు ఉపయోగపడతారు. అవన్నీ ఒట్టి మాటలు కానే కావు. ఎప్పుడైతే ఆ తల్లి ఎలుగెత్తి ప్రార్థన చేసిందో, ప్రభువుని వేడుకుందో, యేసన్న గారిని దేవుడు దర్శించారు కదా. ఆయన పుస్తకంలో చదివిందే, యూట్యూబ్లో చూసిందే. ఒకానొక దినాన గొప్ప వెలుగు ఆ యవ్వనస్తుడి ముఖం మీద ప్రకాశించినప్పుడు ఆయన కట్లు త్రెంచబడ్డాయి. హల్లెలూయా, కట్లు త్రెంచబడ్డాయి. ఆయన రక్తము మారింది. ఆయన క్రీస్తు కొరకు త్యాగము చేసేటువంటి ఒక వీరుడుగా నిలవబడ్డాడు. నాజీరు చేయబడ్డాడు, దేవునికి నాజీరు చేయబడ్డాడు. కాబట్టి ఆయన అనేక మంది యేసన్నగారులను తయారు చేశాడు. ఈరోజు మన క్రైస్తవ్యంలో సగము మట్టుగా హోసన్నా మినిస్ట్రీ వ్యాపించి ఉంది వృక్షంలాగా. కారణం, ఒక వీధుల్లో తిరిగేటువంటి మైండ్ సరిగా లేనటువంటి, రక్తము నోట్లోంచి కక్కుతున్నటువంటి, ఒక శాపగ్రస్త కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక యవ్వనుడు ప్రభువు కొరకు నిలవబడిన సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ యొక్క జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకుంటారా? ఈరోజు నేను మొన్నే చెప్పాను, ఆదివారం, మా తాత ఏదో చాలా గొప్ప కార్యాలు చేశాడని గొప్ప విషయాలు, అలాంటి విషయాలు మాట్లాడొద్దు పిల్లలతో. అవన్నీ మంచివి కాదు. ఎవరైనా నీతిమంతులు ఉంటే మీ జనరేషన్లో, దేవుని కొరకు నిలవబడి హతసాక్షులైన వాళ్ళు ఉంటే మీ జనరేషన్లో, దేవుని కొరకు అనేకులను సంపాదించిన వాళ్ళు ఉంటే అప్పుడు గర్వపడండి మీరు. అది కరెక్ట్ అయినటువంటి క్రైస్తవ జీవితం యొక్క బ్యాక్గ్రౌండ్. ఒకవేళ వాళ్ళు ఉండలేకపోవచ్చు, నీవు ఇప్పుడు నీతిమంతుడిగా ఉంటే నీ బిడ్డలు, తర్వాత బిడ్డలు, అవ్వ అయినటువంటి లోయలోను, తల్లి అయినటువంటి యునేకేలోను, తిమోతిలోను పనిచేసిందని చెప్పడానికి మనము వీరులుగా మార్చబడతాం. హల్లెలూయా. దేని గురించి చింతపడాల్సిన అవసరత లేదు. కానీ ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రభువుని హత్తుకొని ప్రార్థనా పరులుగా మనం మార్చబడితే గొప్ప కార్యాలు మనము, మన బిడ్డలు చూస్తామండి. ఈ జనరేషన్లోనే చేసి చూపిస్తాం ఖచ్చితంగా. మనకి ఈ ప్రార్థనలకి ఇంకా జవాబులు రాకపోవడానికి, ఇన్నిన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం అదే. మనం లాక్కుంటున్నాం, వాటి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, పోరాడుతున్నాం. ఒక్కసారికే జరిగిపోతుంది. డెలివరెన్స్ అనేది ఒక్కసారికే జరిగిపోదు. కొన్ని సందర్భాలలో ప్రభువు వారు వచ్చి ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి యొక్క ఆ దయ్యాలను విడిపించడానికి ఒక్క మాట పలికితే అవన్నీ పందుల్లోనికి పోయి వాడు అక్కడికక్కడే స్వస్థచిత్తుడు అయ్యాడు. ఎలాగనో ఇలాగే మన జనరేషన్ నుంచి వచ్చిన వాటన్నిటిని విడిపించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రూసేడ్ ఉపయోగపడుతుంది మనకి. ఒక్కొక్క సభలో ఒక్కొక్కరు విడిపించబడుతూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకించబడిన సేవకుల యొక్క వాళ్ళ నోటి మాటల ద్వారా మనకు ఒక్కొక్కసారి విడుదల వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ దేవుని చేత అభిషేకించబడి పిలువబడిన సేవకులు కొందరు ఉంటారు, వాళ్ళకి ఆ కృపావరాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా వస్తాయి. ఒక్కొక్కసారి ఏమొద్దండి, దేవుని వాక్యమే మనల్ని విడిపిస్తుంది. ఏమక్కర్లేదు, దేవుని వాక్యమే మనల్ని విడిపిస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు చెప్పారు, ఇటువంటివి నీకు లొంగాలంటే వీడు చాంద్రరోగి, ఎక్కడి నుంచో వచ్చింది ఇది వాడికి ఆ రోగం. ఇటువంటివి లొంగాలి వంగాలి అంటే ప్రార్థన ఉపవాసం వలన తప్ప మరి దేని వలన ఇటువంటివి సాధ్యము కావు. పోయి ప్రార్థన ఉపవాసం ఉండండి. ఖచ్చితంగా బిడ్డల కొరకు అంగలార్చండి. తల్లిదండ్రులు ఎవరైనా వింటూ ఉంటే ఈరోజు మీ బిడ్డలు ఎందుకు అలా తిరుగుతున్నారు, మీ బిడ్డలు ఎందుకు అలా మరి కోపిస్టులుగా ఉంటున్నారు, ఎందుకు అలా త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారు, ఏ ఈవిల్స్ వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నాయి, నువ్వు ప్రార్థించు. అదేం పెద్ద విషయం ఏమీ కాదు. ప్రార్థించు. ప్రభువు చెప్పారు, విసుగు చెందకుండా ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. శోధకుడు మీ ఇంట్లో ప్రవేశించకుండా ప్రార్థనా విజ్ఞాపనలలో మీరు ఎడతెగక ఉండండి. ప్రార్థన విజ్ఞాపనలలో లేనటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎందుకని పాడైపోతున్నారు, ఎందుకు ఆ ఇంట్లోనికి చొరబడిపోతున్నాడు అపవాదంటే ప్రార్థన లేమి. కాబట్టి ఈరోజు బెనాయా ఏం చేశాడో 3 విషయాలు మీకు వివరించి నేను ముగిస్తాను. ఈరోజు తాత పరాక్రమశాలి అంట, బెనాయా పరాక్రమశాలి. ఆయనకి ఎవరు నేర్పించలేదు, ఆయన రక్తంలో ఉంది ఆ పరాక్రమం.
సింహాన్ని చంపాడంటే ఎంత పరాక్రమంశాలో మీరు అర్థం చేసుకోవాలి. మామూలు సింహం కాదు. మన దావీదు గొర్రె పిల్లను నోట కరుచుకుని వెళ్ళిపోతున్నటువంటి సింహాన్ని చంపాడు. దాని నోట్లో పిల్ల ఉంది కాబట్టి ఈయన వెళ్ళి దాన్ని గట్టిగా పట్టుకొని మొత్తానికి అది శరీర బలం కాదు, దేవుని బలం చేత మొత్తానికి వీరుడు శూరుడు చంపేశాడు. ఇంకొకసారి సంసోను కూడా చంపిన సందర్భం మనకు ఉంటుంది. అయితే ఈ బెనాయా ఇద్దరికంటే గొప్పవాడు. ఎందుకో చెప్పనా, నేను మామూలుగా వెళ్ళిపోతున్న గ్రౌండ్లో అయితే అది పరిగెడుతుంది, వీడు పరిగెడతాడు. అది తప్పించుకుంటుంది, వీడు తప్పించుకుంటాడు. ఏదైనా చేయొచ్చు. కానీ నూతిలో అంటే ఆ బావిలోనికి దిగాడంటే నువ్వా నేనా తేలిపోవాలి అక్కడ. అవునా కాదా చెప్పండి. ఆ బావిలో నుంచి బయటికి ఎవరో ఒకరే రావాలి బయటికి. అది అంత వీరుడు అని చెప్పడానికి నేను ఈ మాట ఉపయోగించా. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని. ఎక్కడున్నాడు వాడు? బావిలో ఉన్నాడు. ఆడు బావిలో కాచుకొని కూర్చున్నాడు. ఎప్పుడు వస్తాడు వాడు అంటే మనం పరలోక ప్రార్థన చెప్తాం. అపవాది శోధన నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభువా, ఏ కీడు మాకు రాకుండా మమ్మల్ని విడిపించండి ప్రభువా అని చెప్తాం. మీ ఇంట్లోనికి కీడు రాకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తారు. ఎన్నో గృహాలలో ప్రార్థనలు లేవు, ప్రార్థన లేమి. అప్పుడు ఎవరొస్తారా ఇంట్లోనికి? నక్కి నక్కి ఉన్నాడు, అక్కడే బావిలో ఉన్నాడు వాడు. ఈజీగా వస్తాడు మీ ఇంట్లోనికి వాడు. ఎప్పుడైతే మనం ప్రార్థనలు చేసుకుంటూ ఉంటామో, మన చుట్టూ అగ్ని కంచె, రక్త కంచె, రక్షణ కంచె వేస్తున్నామో, స్తుతి యాగం ఎప్పుడు చెల్లిస్తున్నామో, ప్రతి ఇంట్లోనికి ఇప్పుడు ఈ వాయిస్ ఎక్కడికైతే వస్తుందో, అగ్ని కాదా, దేవుని యొక్క మాటలు అగ్ని కాదా, వాడు అక్కడ ఉండగలడా? వాడు ఖచ్చితంగా పారిపోతాడు అక్కడి నుంచి. ఈ సమయం కూడా చాలామందికి లేదు. ఆన్లైన్ ప్రేయర్స్లో కూడా రాలేనటువంటి దుస్థితిలో చాలామంది ఉంటారు వాళ్ళ గృహాలలోనికి. ఎందుకంటే దుష్టుడు పొంచి ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడు, బీ కేర్ఫుల్ అన్నాడు దేవుడు. అన్నారా లేదా? ఆయన చెప్పారా, నేను చెప్తున్నానా? ప్రభువే చెప్పారు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఆ సింహాన్ని నువ్వే వెళ్ళి చంపాలి. నువ్వే వెళ్ళి చంపాలి అని అంటే ప్రార్థనలోనే సాధ్యం అది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సాక్ష్యాలు, ప్రవచనాలు, ప్రార్థనలు, ఆరాధనలు మనము వారు పాడుటయు స్తుతించుటయు మొదలు పెట్టగానే శత్రువు పారిపోయాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు శత్రువుని పారిపోజేస్తున్నావా, ఆహ్వానించుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకు ప్రార్థన చేస్తారని ఎదురు చూడకండి. ఎవరు వింటున్నారో వాళ్ళు మేమే మా ఇంట్లో యోధులమని ఆలోచించండి. మేమే మా ఇంట్లో బెనాయామని ఆలోచించండి. బెనాయా విజయ వీరుడు, హల్లెలూయా, పరాక్రమశాలి, జయము పొందుకున్న శూరుడు ఆయన. కాబట్టి గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాను తిరుగుతున్న సింహాన్ని నీవే వెళ్ళి చేసి చంపి, అర్థమైందా, ఎప్పుడు మా ఇంటికి రాకపో అవతలకి అని చెప్పగల సామర్థ్యము దేవుడు ప్రార్థనా పరులకు ఇచ్చాడు. శాపాలను విడగొట్టగల సామర్థ్యం ప్రార్థనా పరులకు ఇచ్చాడు. దేవుని యొక్క దీవెన మన ఇంట్లోనికి రావాలంటే వాక్యమే మనల్ని, దేవుడు ఆ పడిన గుంటలో నుంచి మనల్ని బయటికి లేవనెత్తుతుందంట. జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన వాక్యమే మనల్ని లేవనెత్తుతుందంట. హల్లెలూయా. వారు తాము పడిన గుంటలో నుంచి దేవుడు వాడిని బయటికి విడిపిస్తారంట వాక్యము ద్వారా. సరి అయిన వాక్యము చెప్తున్నటువంటి సంఘములో క్రమముగా వెళ్ళాలి, ఎదగాలి. ఎవరైనా చెప్పచ్చు వాక్యం. దేవుని యొక్క శుభవార్త ఎవరైనా చెప్పచ్చు. దేవుని యొక్క యాజకత్వం ఈ దినాన ఎవరికైనా ఇచ్చాడు ప్రభు. స్త్రీ అనియు పురుషుడనియు ఏ భేదము లేదు. గ్రీసు దేశస్థుడనియు, దక్షిణాఫ్రికా అనియు, భారతదేశం ఇది హిందూ దేశంలో పుట్టావు నువ్వు, నో ప్రాబ్లం. ఏది తేడాయే లేదు. సమస్త జనుల మీద ఆయన అభిషేకము దిగి వచ్చింది. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించవచ్చు, యాజకత్వం చేయొచ్చు. అనేకులను కొరివిలో నుంచి లాగినట్లుగా, అగ్నిలో నుంచి లాగినట్టు నీవు అందరినీ కూడా బయటికి లాగొచ్చు. నీ ఇంటిని నువ్వు రక్షించుకోవచ్చు. కాబట్టి ఈరోజు బెనాయా ఫస్ట్ అంటే సెకండ్ చేసిన పని నేను ఫస్ట్ చెప్పాను. రెండవది ఏం చేశాడంటే 2 మోయాబీల్ని చంపేశాడంట, వీరుల్ని శూరుల్ని. మోయాబు అని ఎక్కడ మీకు జ్ఞాపకం వచ్చినా వాళ్ళు గర్విష్ఠులు అని అర్థం చేసుకోండి ఒకసారి. మోయాబు గర్వము చాలా గొప్పది గనుక వారిని గురించి నేను చాటుగా ఏడ్చానంటాడు ప్రభు. మోయాబీయుల యొక్క ప్రౌడ్, అసలు వాళ్ళు చాలా గర్విష్ఠులు. తరువాత మోయాబీయులు వ్యభిచారులండి. మీ అందరికీ తెలుసు, లోతు యొక్క పిల్లల్లో ఒక కుమార్తె యొక్క పిల్లల యొక్క సంతానమే మోయాబీయులు. అమ్మోనీయులు ఒక అమ్మాయి సంతానం, మోయాబీయులు ఒక అమ్మాయి సంతానం. వ్యభిచారము ద్వారా పుట్టినవారు వారు.
అటువంటి వారిని బెనాయా చంపాడని పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడంటే, మనము ఒక క్రైస్తవ జయ జీవితము జీవించడానికి మనము చంపాల్సినవి ఇవే. మొదటగా సింహాన్ని చెప్పాను నేను, దాన్ని చంపాలి. అనుదినము అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. మంట పెట్టాలి ఆ యొక్క బావిలో, వాడు పారిపోతాడు అక్కడి నుంచి. మోయాబీయులు అని అంటే వ్యభిచారులండి, గర్విష్ఠులు. ఈ 2 పదాలు జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఈ మోయాబు స్త్రీలను చూడండి, ఇజ్రాయిలీలంతా ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే బాలాకు అనేటువంటి రాజు అక్కడ నిలవబడి, అమ్మో మహా సైన్యంగా వచ్చేస్తున్నారు, వాళ్ళని చూస్తుంటేనే నా గుండెలు భయపడిపోతున్నాయి, భయం వేసేస్తుంది నాకు. కాబట్టి బాలాకును తీసుకొని రండి, అతను బిలామును తీసుకొని రండి, ప్రవచిస్తాడని ఒక ప్రాఫిట్ని తీసుకొస్తాడు అక్కడికి. బిలాము అనే ప్రవక్త. ఆ ప్రవక్త దేవుడు వద్దని చెప్పాడు, అయినా ప్రవక్త వచ్చాడు. అయితే ప్రవక్త వాళ్ళని శపించడానికని చెప్పి కొండ ఎక్కినప్పుడు దేవుడు వారి నోటిని తన అధీనంలో ఉంచుకున్న కారణంగా ఇజ్రాయేలీల మీద ప్రవచన అంటే శాపానికి బదులు ప్రాఫెసీస్ రిలీజ్ చేస్తున్నాడు అతను. ఇదేంటి, నేను వాళ్ళని శపించడానికి నేను తీసుకొచ్చాను అన్నాడు బాలాకు. ఇది ఇంపాసిబుల్. దేవుని చేత అభిషేకించబడిన ప్రజలు వాళ్ళు. హల్లెలూయా. మన మీద ఏ శాప వచనాలు పని చేయజాలవు. కాబట్టి వాళ్ళని పాడు చేసి వాళ్ళ దేవుడికి దూరం చేయాలంటే శపిస్తే అవ్వదు, మంత్రిస్తే అవ్వదు, తిడితే అవ్వదు, వాళ్ళని కొడితే అవ్వదు. ఏం చేస్తే అవుతుంది అంటే వాళ్ళని వ్యభిచారులుగా చేస్తే అయిపోద్ది పని. దట్స్ అక్కడికి అంతే, క్లియర్ అయిపోద్ది అక్కడ. అది చేస్తేనే వాళ్ళ దేవుడికి చిరాకు. కాబట్టి అది చెయ్యి, వాళ్ళని మోయాబీ స్త్రీలకు ఈ ఇజ్రాయేలీలు వాళ్ళ వైపు చూసేట్టు చెయ్యి, చాలు. వాళ్ళు పాడైపోయినట్లే, వాళ్ళ దేవుడికి కోపం వచ్చినట్లే, వాళ్ళని ఇంక ఎవరు ఏం చేయలేరు. ఇది మాత్రమే వాళ్ళ దేవుడికి ఇష్టం లేని పని అని బాలాకుకి బిలాము ఒక సలహా ఇస్తాడు. అప్పుడు ఈ మోయాబు స్త్రీలందరూ చాలా చక్కగా తయారై, వాళ్ళు అందంగా ఉంటారు, వాళ్ళు చాలా అందగత్తెలు. వాళ్ళు అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమనే మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు పెళ్లి సంబంధాలు చూసే విషయాలలో, పిల్లలను చూసుకునే విషయాలలో అందంగా ఉంటేనే కానీ సెలెక్ట్ చేసుకోరు కదా. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి మీరు. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము. ఈ అందమైనటువంటి స్త్రీలందరూ ఇంకా అందంగా తయారయ్యి ఈ ఇజ్రాయేలీల మగవాళ్ళ దగ్గర అటు ఇటు తిరుగుతుంటే ఈ మగవాళ్ళ కళ్ళు తిన్నగా లేక వాళ్ళని చూసిందే చూస్తూ చూసిన తర్వాత వెరీ నెక్స్ట్ ఏమవుతుందంటే పాపంలో పడిపోతారు. చూడడం వరకు ఆగదు, అదే చూశారు, పాపంలో పడిపోయారు. అక్కడికి ఆగిపోలేదండి. సంఖ్యాకాండం ఒకసారి తెరవండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము స్టార్టింగ్ వచనాలు చదువుతున్నాను చూడండి. ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీలు బయత్పయోరులో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. ఒకసారి ఆ పనిష్మెంట్ చూసారా మీరు? ఏం జరిగిందంట, ఈ మోయాబు స్త్రీలు చాలా అందంగా ఉన్నారు. ఈ గుడుల దగ్గర చాలామంది నిలవబడి చూస్తుంటారు, అమ్మాయిలందరూ తయారై వస్తుంటే. కొన్ని సందర్భాల్లో కొన్ని చర్చెస్ దగ్గర కూడా అమ్మాయిలను చూడడానికే కొంతమంది కుర్రవాళ్ళు ఇదివరకు దినాల్లో వచ్చేవాళ్ళంట. ఇదంతా ఎందుకు అంటే వాళ్ళ యొక్క వ్యభిచార సంబంధమైన కనుదృష్టి అది, ఆ మగవాళ్ళకు ఉన్నటువంటి లోపం అది. కాబట్టి ఈ విషయముగా బెనాయా ఏం చేశాడంట, మోయాబీల్ని చంపేశాడంట. చంపకపోతే నీకు జరిగేది ఏంటంటే భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైన పాపములో దేవుని బిడ్డలు ఎప్పుడైతే పడిపోతారో, వాళ్ళ చూపు ద్వారా, క్రియల ద్వారా పడిపోయారో వాళ్ళు చచ్చిన వారే, వాళ్ళు ఖచ్చితంగా చచ్చిన వారే. అంతవరకు ఆగిపోలేదట. వాళ్ళు ఏం చేశారంట, మా గుడికి వస్తావా అని అడిగారంట. వీళ్ళకి అట్రాక్షన్ ఎక్కువైపోయింది ఆ అమ్మాయిల మీద. ఇంకా నవ్వొచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి. ఆ నవ్వుకుంటూ వాళ్ళు వెనకాల పోయారు. లిటరల్గా జరిగిందే మాట్లాడుతున్నాను నేను. నవ్వుకుంటూ వాళ్ళ వెనకాల పోయినప్పుడు వాళ్ళ దేవతలకి బలులిచ్చి ఆ బలిచ్చిన మాంసముతో చాలా ఏమంటారు రుచికరమైన భోజనాలు వండి మంచి మాంసముతో విందు చేసి మా ఇంటికి భోజనానికి రావా అని పిలిచారంట. వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళ దేవతలకి నమస్కారం చేయవా, మరి నన్ను ప్రేమిస్తున్నావైతే నా దేవతను ప్రేమించవా అని అడిగారంట వాళ్ళు. అయ్యో అదెంత పని, నువ్వే కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పి వారి దేవతలకు వారు నమస్కరించిరి, వ్యభిచరించిరి, విగ్రహాలకు బలిచ్చిన దానిని భోజనము చేసిరి. దేవునికి ఎక్కడ లేని కోపం వచ్చేటువంటి పాయింట్ ఇది.
మరి మీరు మోయాబీల్ని చంపేశారా లేదా? ఈరోజు వినుచున్న వాళ్ళు స్త్రీలే కాదు, పురుషులు కూడా వింటారు కదా ప్రతిదినము నా వాక్యం. ఆ మోయాబు స్త్రీలను చంపేశారా లేదా ఒకసారి ఆలోచించుకోండి. స్త్రీలైతే మోయాబు పురుషులను చంపేశారా లేదా ఒకసారి ఆలోచించుకోండి. వ్యభిచార సంబంధమైన నైజము మొదటగా కాల్చివేయబడకపోతే జయము మన జీవితంలోనికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా చిన్న విషయం, ఇది చాలా క్యాజువల్. ఇది ఇంత చిన్నదానికే ఎందుకు అస్తమాను పాస్టర్స్ తెగ చెప్తూ ఉంటారు, అటు చూడనివరా ఇటు చూడనివరా, కళ్ళకి గంతలు కట్టుకొని వెళ్ళాలా? ఈ మాటలు ఎంతమంది మాట్లాడతారంటే, నాకు తెలిసి బహుశా ఇలాంటి వాళ్ళందరూ మీ ఇళ్లల్లో మీ భర్తలు మాట్లాడుతూ ఉండడం మీరు వినుంటారు. అయినప్పటికీ చెప్తూనే ఉండండి, నో ప్రాబ్లం. మనం రక్షించుకోవాలి, మన ఇంటిని మొదట రక్షించుకోవాలి, మొదట మన బిడ్డల్ని రక్షించుకోవాలి. మనం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడే వారితో మాట్లాడుకుంటాడు. ఇద్దరు మోయాబీల్ని చంపేయాలి ఈరోజు మనం. ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే కేవలం బొమ్మల్ని మొక్కడం మాత్రమే కాదు, దేన్ని అధికంగా ప్రేమిస్తారో అది తిండి అవ్వచ్చు, త్రాగుడు అవ్వచ్చు, అందం అవ్వచ్చు, లేకపోతే మీ పిల్లలే మీకు విగ్రహాలు అవ్వచ్చు, మీ ఆస్తే మీకు విగ్రహం అవ్వచ్చు, మీ ఇల్లే మీకు విగ్రహం అవ్వచ్చు, మీ కారే మీకు విగ్రహం అవ్వచ్చు. కొన్నిసార్లు ఆ రెండింటిని చంపేస్తే నీవు జయ జీవితం జీవించడానికి అవసరమైన కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా మూడవది, ఐగుప్తీయుడిని చంపాడంట. ఈ విషయాలు మీకు దినవృత్తాంతాల గ్రంథంలో కూడా దొరుకుతాయి. మీకు ఒకటవ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఉంటుంది. మీకు రెండవ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20 నుంచి కూడా మీకు దొరుకుతుంది. తర్వాత చదువుకోండి. మీరు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఇది చదువుకుని ఇంక అంతకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు, ఆ రెండు చోట్ల ఉంటుంది మనకి. సరే, ఐగుప్తీయుడి దగ్గరికి వచ్చేద్దాం. ఈ ఐగుప్తీయుడు ఎవరంటే చాలా పొడుగరి, చాలా ఎత్తున్నవాడు. ఎన్నో మూరలను రాయబడి ఉంది అక్కడ ఐగుప్తీయుడి గురించి. చాలా పొడుగ్గా ఉన్నాడు అంటవాడు. అంత ఎత్తున్నవాడు, ఇంచుమించు 8-9 అడుగుల ఎత్తంట ఐగుప్తీయుడు. అంత ఎత్తున్నవాడు, వాడి చేతిలో మరలా ఈటు ఉందంట. అది మీకు దినవృత్తాంతాల గ్రంథంలో నేను ఇందాక చెప్పిన రెఫరెన్స్లో దొరుకుతుంది, చూసుకోండి. అంత చాలా పెద్ద ఈటే వాడి చేతిలో ఉందంట. ఇంకా ఒక క్వాలిటీ రాశాడు అక్కడ, ఏంటంటే అందగాడంట. చాలా సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తీయుడిని బెనాయా చంపాడు. ఎందుకు ఇంత వివరంగా ఐగుప్తీయుడి గురించి రాయించాడు అంటే, ఎప్పుడైనా సరే మీకు ఐగుప్తు అనే మాట వస్తే లోకము అనేటువంటి మాట ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీకు నేను. అది ఐగుప్తు అంటేనే లోకము. అంటే ఇప్పుడు మీరు మూడవ పర్సన్ని మీరు జయించాల్సిన పర్సన్ ఎవరంటే చాలా పెద్దవాడు, వాడు చాలా ఎత్తున్నవాడు, వాడు మన తలకి మించిన వాడు, మన అసలు ఊహకి మించిన వాడు, అసలు మనం ఆలోచించలేం అంత పెద్దవాడు. వాడు ఎవడంటే లోకం ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా, సౌందర్యం. లోకంలో మీరు చూసినప్పుడు అబ్బా ఏం క్రియేషన్ అండి, అబ్బా ఏం బిల్డింగ్స్ అండి, ఇవి చూడకపోతే మనుషులేనా? విహారయాత్రలకు వెళ్ళకపోతే అసలు మనుషులేనా? ఆ యొక్క చూడండి హిమాలయాలు చూడండి, లేకపోతే తాజ్మహల్ చూడండి, చార్మినార్ చూడండి, ఇంకొకటి చూడండి, ఏమి అందం అండి అస్సలు ఆ కట్టడాలు. బుర్జ్ ఖలీఫా చూడండి, ఆ కంట్రీ చూడండి, ఈ కంట్రీ చూడండి, స్విట్జర్లాండ్ చూడండి, ఆస్ట్రేలియా చూడండి. బ్యూటిఫుల్ కదా ఆ బిల్డింగ్స్. లోకము. నేను అవన్నీ తిరగొద్దని చెప్పట్లేదు, మీకు అంత కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. మనం బయట ఎక్కడ చూసినా అబ్బా ఎంత బాగున్నాయో అది లోకము. ఐగుప్తు లోకము అంత కలర్ఫుల్గా ఉండి నిన్ను పిలుస్తూ ఉంటుంది. కాబట్టి లోకములో నువ్వు కలిసిపోకూడదు. అన్నిటినీ ఎంజాయ్ చేయొచ్చు, మన కోసమే దేవుడు క్రియేట్ చేశారండి అవన్నీ. వాటిని మనం చూడొచ్చు, ఆనందించవచ్చు, మనం ఆస్వాదించవచ్చు, తప్పేమీ లేదండి. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి మనం ఆస్వాదించవచ్చు. ఆయన వద్దన్నది మనం విడిచిపెట్టచ్చు, ఆయన చేయమన్నది మనం చేయొచ్చు. కానీ బీ కేర్ఫుల్. ఇక అదే లోకం కాదు మనకి, అదే జీవితం కాదు మనకి. మనమేమీ కూడా పిచ్చివాళ్ళం కాదు కదా. ఈ లోకము శాశ్వతము కాదు అని తెలుసు మనకి, పిచ్చివాళ్ళకి తెలియదు అది. వాళ్ళు ఈ లోకమే శాశ్వతం అనుకుని బిల్డింగ్ మీద బిల్డింగ్, బ్యాంక్ బ్యాలెన్సుల మీద బ్యాంక్ బ్యాలెన్సులు, ఉద్యోగాల మీద ఉద్యోగాలు, సంపాదన మీద సంపాదన, మేము ఎక్కడే మిగిలిపోతాము అన్నంతగా లోకాన్ని హత్తుకొని ఉంటారు వాళ్ళు. ఎవరికైనా సహాయం చేయడానికి వాళ్ళ చేతులు రావు, ఎందుకంటే మేమే ఇదంతా తిని వెళ్ళిపోతాము అని. మొన్న ఎవరో నాకు ఒక చిన్న సాదృశ్యం చెప్పారు. ఒక ఆయనకి డబ్బులు అంటే చాలా ఇష్టం అంట, పిచ్చి అంట ఆయనకి. డబ్బులను చూసుకొని రోజు మురిసిపోతాడంట ఆయన. బ్యాంకులో కూడా పెట్టడంట ఆయన. ఆ డబ్బులు అలా కనబడుతూ ఉండాలంట రోజు ఆయనకి. వెళతాడు, తెరుచుకుంటాడు, చూస్తాడు, పడుకుంటాడు. ఇంక చనిపోయే స్టేజ్ వచ్చింది, డాక్టర్ కూడా నువ్వు చనిపోతావని టైం ఇచ్చాడంట. అప్పుడు భార్యను పిలిచి చెప్పాడంట, ఇదిగో అది నా కష్టార్జితం, నేను సంపాదించానది. మీరు నన్ను సమాధి చేసేటప్పుడు నా సమాధి పెట్టి డబ్బులన్నీ వేసేయాలన్నాడంట.
చూడండి ఒకసారి ఆయన ఆతృత ఎలా ఉందో. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళు అనుభవించొద్దా? వద్దు. అతనికి వేసేయమన్నాడంట సమాధి పెట్టెలో. సరే అందంట భార్య. మరి ఇంకేం చేస్తాం, ఆఖరి కోరిక అది. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. అప్పుడు సమాధి బాక్స్లో వీడి జీవితకాలంలో ఎంత సంపాదించాడని పేపర్ మీద రాసి ఆ పేపర్ మొక్క వేసిందంట దాంట్లో. సరిపోయిందా? అంటే ఎలా ఉన్నారు మనుష్యులు అంటే లోకము, లోకాశ, శరీరాశ, ఆ యొక్క జీవపు డంబానికి లేదంటే ఆ డబ్బుకి సంబంధించిన విషయాలు. అదే ఐగుప్తు. కాబట్టి ఐగుప్తు ఆశలు విడిచిపెట్టి లోకాన శాశ్వత ఆనందం ఏమి కూడా లేదని తెలుసుకొని మనం ఇక్కడ జీవించినప్పుడు మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నామని మనము గ్రహించి గమనించి ఈ జర్నీ చాలా తెలివితేటలతో మనం చేసుకున్నామా, పరలోకంలో సమస్తము సమకూర్చుకుంటాం మనం. ఎవరైనా పేదవాడికి అప్పిస్తే వాడు యెహోవాకి అప్పిచ్చినట్లు అక్కడికి వెళ్ళిపోద్ది ట్రాన్స్ఫర్. దేవుని సేవ కోసం ఇచ్చారా? ట్రాన్స్ఫర్. దశమ భాగాలు నమ్మకంగా ఇచ్చారా? ట్రాన్స్ఫర్. మించి ఇచ్చారా? కోల్గేట్ లాగా అక్కడ నీ అకౌంట్స్ అన్నీ ఫిల్ అయిపోతూ ఉంటాయి. వాడు తెలివైన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవన్నీ కూడా శాశ్వతము కావని ఎరిగి ఈరోజు బెనాయా జయించిన విజయ వీరుడు, ఆయన పేరు బెనాయాలా మనం ఉండాలని దావీదు తరువాత ఆయన్ని సొంత సభలో ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేర్చుకోవడం మాత్రమే కాదు, దావీదు తరువాత, ఎందుకంటే బెనాయా యవనస్తుడు కదా, దావీదు అప్పటికే వృద్ధుడు. బెనాయా యవనస్తుడు కాబట్టి సొలొమోను గారి దగ్గర సైన్యాధిపతి బెనాయా. హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ అయ్యా, నీకు వందనాలయ్యా. ఆ సొలొమోను దగ్గర సైన్యాధిపతి బెనాయా. ఎంత గొప్ప పొజిషన్ అండి. మొత్తం సైన్యానికి అధిపతిగా మారిపోయాడు ఈయన. ఎవరు చూసొచ్చారండి ఈయన చేసినటువంటి కార్యాలు? మనం కూడా అనేక సందర్భాల్లో దేవుని కోసం ఏమైనా చేస్తాం కదా, ఎవరో చూడాలి అని చాలా ఆరాటపడిపోతూ ఉంటారు. కొంతమంది ఆ పాస్టమ్మ గారు చూస్తేనే తుడుస్తూ ఉంటారు మందిరాన్ని, చూడకపోతే తుడవరు. చూస్తూ ఉంటేనే మందిరానికి వస్తారు. ఈరోజు పాస్టర్ గారు వస్తారు అని అంటే మందిరానికి వచ్చేస్తారు. ఈరోజు పాస్టర్ గారు రారంటే రారు. నేను చూస్తూ ఉంటే, లేదంటే పాస్టర్స్ చూస్తూ ఉంటేనే కొంతమంది అన్నీ మోసేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరు చూడాల్సిన అవసరం లేదు. బెనాయా సింహాన్ని చంపినట్లు ఎవరు చూడలేదు, కానీ రికార్డ్ అయిపోయింది దేవుని దగ్గర. దేవుడు దేవుడి కొరకు చేసినటువంటి ఏ పనులైనా రికార్డెడ్గా ఉంచుతాడండి. మీరు ఎస్తేరు గ్రంథం చదువుతారు కదా, ఎప్పుడో మొర్దెకై చేసినటువంటి పని ఎప్పుడో జరిగిపోయింది, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయింది. మూసేశారు ఆ పుస్తకం. తర్వాత ఎన్నో పేజెస్ రాసేశారు. అయినా ఒక రాత్రి దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఆ పుస్తకం తీసుకురండిరా అన్నాడు. వెనక్కి వెళ్ళండిరా అన్నాడు. ఆ వెనకాల పేజీలో ఏముందో చదవండి అన్నాడు. ఎందుకని? దేవుడు నిద్రపోడు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఏదైనా చేసావా, అది ఆయన మర్చిపోడు. బెనాయాలాగా దేవుని కొరకు శూర కార్యాలు చేసేవారముగా మనము మన పిల్లలు ఉండాలని నేను హృదయపూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మాటలన్నీ కూడా దేవుడు మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ మాటలు మా వెనికిడిలో దీవించండి నాయన. ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరూ అధికముగా ప్రార్థనాత్మతో నింపబడిన వారై, ప్రతి శాప పాపము నుంచి విడిపించబడిన వారై, ప్రార్థనా విజ్ఞాపనల చేత నిన్ను సమీపించి గొప్ప మేళ్లు పొందుకోవడానికి అవసరమైన కృప ప్రతి కుటుంబానికి దయచేయండి, ప్రతి ఇండివిజువల్కి దయచేయండి, వినుచున్న వారందరికీ దయచేయండి. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. బలమైన వర్తమానాలు విత్తబడుచు ఉండగా వ్యర్థం చేసుకోకుండా అయా నాయన మెత్తని నేలలో వాళ్ళు వేసుకొని ఫలించడానికి సహాయం చేయమని నాయన మరొకసారి వినుచున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని ఫలింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.